ఎప్పుడు జస్ట్ మిస్ గుద్దించాడు. అండ్ నేను చెప్పాల్సింది ఒకటే, ఈ సినిమాని చూసి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 18 years 20 years 22 years వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైకులు కొని ఆ స్టంట్లని రోడ్లు మీద చేయబాకండి. Hi guys, welcome to my channel, our channel, అమ్మ పిఓవి. అండ్ ఈ బ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఒక కొత్త గ్యాడ్జెట్ కొన్నాను. ఆ గ్యాడ్జెట్ ఏంటి మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారులే, బట్ మా మమ్మీకి అయితే తెలియదు. నేను కూడా ఓపెన్ చేయలేదు, అంటే మా ఫ్రెండ్ చేత ఆఫ్లైన్లో తెప్పించాను ఆ గ్యాడ్జెట్ ఏందో అని చెప్పేసి. సో అది మా మమ్మీ చేత ఓపెన్ చేయించి అసలు ఏంటి దాని గురించి ఎందుకు తెప్పించాను అనే డీటెయిల్స్ చూపించి, అండ్ దాంతో మీకు ఒకసారి బ్లాగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ చలో చూద్దాం ఎట్లా అసలు ఆ గ్యాడ్జెట్ ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం. ముందు మా రియాక్షన్ కూడా క్యాప్చర్ చేద్దాం, అండ్ నా రియాక్షన్ కూడా క్యాప్చర్ చేయాలి, ఎందుకంటే నేను కూడా చూడలేదు అది ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి. సో లెట్స్ సీ. మా ఒక గ్యాడ్జెట్ కొన్నా, నువ్వు ఆల్రెడీ చూసుంటావులే, బాక్స్ చూసావు కదా, కానీ దాని లోపల ఏముంటుంది నీకు తెలియదు. సో చూడ్దు, నీ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడానికి బ్లాగ్లా పెట్టాను, బ్లాగ్లా చేస్తాము. సో ఎలా ఉంటుందో చూస్తా, అది తెస్తా. ఇది రేబాన్ మెటా గ్లాసెస్. ఇది ఓపెన్ చేసి ఉంది, ఎందుకంటే అంటే మా ఓన్ చెక్ చేసుకొని తీసుకుంటారమ్మన్నాను మా ఫ్రెండ్ని, ఎందుకంటే మళ్ళీ డూప్లికేట్ కూడా దొరుకుతాయి కదా ఆఫ్లైన్లో. నేను అయితే ఆన్లైన్లో నమ్ముతాను కానీ ఆఫ్లైన్లో ఎక్కువ నమ్మలేను. సో అందుకనే సీరియల్ నెంబర్ అన్ని నీట్గా చెక్ చేసుకొని అది ఒరిజినల్ కాదు చెక్ చేసుకొని రారా అన్న, అందుకని వాడు ఓపెన్ చేసి మొత్తం అంతా చెక్ చేసుకుని తీసుకొచ్చాడు. బట్ నేనైతే ఓపెన్ చేయలేదు, ఇట్లానే ఉంది. వాడు ఎట్లా తీసుకొచ్చాడు ఎట్లానే పెట్టాను, జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఏమనుకుంటున్నా? వాటి వల్ల ఉపయోగమా? ఉపయోగం దేనికి అంటే తమరు బ్లాగ్ తీయమంటే ఆ ఫోన్ పట్టుకొని కష్టపడుతున్నారు కదా, సో దాన్ని కొంచెం సులువుగా బ్లాగ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకొచ్చాను అనమాట. ఇట్స్ ఎ కెమెరా డిటెక్టర్. ఐ మీన్ కెమెరా ఉంటుంది, మొత్తం క్యాప్చర్ చేస్తుంది కెమెరాతో. జస్ట్ పెట్టుకొని చూస్తే చాలు, ఎటువైపు ఏంటి అని చెప్పేసి చూస్తే చాలు క్యాప్చర్ అయిపోద్ది. మనకి ఎందుకో ప్రైజ్ చెప్పు, ప్రైజ్ ఎందుకులే కానీ పెట్టుకొని చూస్తా. ఎలా ఉంది? సూపర్. ఏదో సౌండ్ వచ్చింది, టెంటడంగానే. సౌండ్ నీకు వస్తుందా బయటికి? ఆన్ చేయాలా? ఏం అక్కర్లేదా? యాపిల్ తో కనెక్ట్ అవుతుంది, మన ఐఫోన్ తో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి పెట్టుకొని ఇంకా ప్లస్ దాంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. నేను క్లియర్ గ్లాసెస్ ఎందుకు తీసుకొచ్చానంటే నేను నైట్ పూట కూడా తీస్తాను కాబట్టి. పర్లా మనం అది స్టైల్ కోసం కాదు, బ్లాగ్ కోసం ఎలా మాట్లాడటానికి. అది కెమెరా కూడా, ఐ మీన్ మాటలు కూడా డిటెక్ట్ చేసిద్ది అంట. బట్ చూపిద్దాం ఎట్లా ఉంటుందో, నాకు ఐడియా లేదు. ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి దాంతో చూసి. సో నార్మల్గా ఏంటంటే దీంట్లో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉంటాయి, కాకపోతే నేను ఎందుకు క్లియర్ తీసుకున్నానంటే మనం నైట్ పూట కూడా ఎక్కువ తీస్తాం కదా, సో అందుకనే క్లియర్ అయితే కొంచెం చూడటానికి బాగుంటుంది కదా అని. మళ్ళీ అది వేరే షేడ్స్ అనుకో, అది నైట్ పూట పెట్టుకోవడం కుదరదు కదా. నీకు సౌండ్ వచ్చింది ఇందాక పెట్టినప్పుడు, అలా పెట్టుకున్నా కనెక్ట్ అవుతుంది అనుకుంటా. సో చూద్దాం కనెక్ట్ చేసి ఎట్లా ఉంటుంది. దీంతో క్యాప్చర్ చేస్తాము ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేదంతా దీంతో క్యాప్చర్ చేసిందే. చూద్దాం మైక్ తో ఎలా ఉంటుంది, ఆ టెస్టింగ్ కూడా ఒకసారి చేసి మీకు చూపిస్తాను. హై గైస్, సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటెంట్ లేకపోతే ఈ స్క్రీన్ మొత్తం ఇదంతా ఇప్పుడు గ్లాసెస్లోంచి చూస్తుంది. దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే మనం రికార్డ్ చేస్తున్నావా లేదా అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక బ్లింకింగ్ లైట్ వెలుగుతుంది అనమాట. దీని ద్వారా మనకి అర్థమవుతుంది, అంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇట్స్ గుడ్ థింగ్ అనమాట. సో హాయ్ చెప్పమా, ఎలా ఉన్నాయి స్పెట్స్? బాగా సెట్ అయింది కదా.
సో క్లియర్ గ్లాసెస్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే నైట్ పూట కూడా మీకు అంటే ఇలా చూపించడానికి కానీ కెమెరా మూమెంట్స్ కానీ అన్ని ఈజీగా డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా సన్ గ్లాసెస్ లాగా తీసుకుంటే ఓన్లీ మార్నింగ్ వరకు యూజ్ అవుతుంది. అండ్ ఇలా నైట్ పెట్టుకున్నప్పుడు కొంచెం తెలిసిందే కదా, చూసే వాళ్ళు విచిత్రంగా వస్తారు ఎవర్రా హీట్ అన్నట్టు. సో దట్స్ ద రీజన్ నేను ఇలా క్లియర్ గ్లాసెస్ బై చేశాను అనమాట. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మేము అంజనా ఆర్ట్స్ అని చెప్పేసి మీకు ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. మేము ఫ్రేమ్స్ అండ్ స్ట్రింగ్ ఆర్ట్ ఇలా కనపడుతున్న స్ట్రింగ్ ఆర్ట్ కనపడుతుంది కదా, సో ఇవన్నీ మేమే చేస్తాం అనమాట. దాన్ని వాళ్ళ ఒక డెలివరీ ఉందండి. డెలివరీ అంటే డెలివరీ కాదు, మా అక్క వాళ్ళ ఎవరితో బర్త్డే ఉంటే దానికి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి అంటే మమ్మల్ని ఇలా ఫ్రేమ్ చేయమన్నారు. నేను ఇలా ఎడిట్ చేసి నీట్గా ఇలా ఫ్రేమ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు దీన్ని గిఫ్ట్ ర్యాప్ చేసి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి డెలివరీ అది. అండ్ కొంచెం బీచ్ సైడ్ వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం, వీకెండ్ కాబట్టి బీచ్కి వెళ్ళి ఆ బీచ్ మీకు చూపిస్తాను. అండ్ తర్వాత ఏమైనా తినేసి ఇంటికి వచ్చేస్తాను అనమాట. ఇది వాళ్ళ ప్లాన్ అయితే. సో దట్స్ ఇట్. వెళ్దామమ్మా. మా ఇల్లు 5th ఫ్లోర్లో ఉంటుంది. ఖచ్చితంగా లిఫ్ట్ యూజ్ చేయాలి, లిఫ్ట్ లేకపోతే కష్టం నాకు. ఇది కొన్ని ఇంకో రీజన్ ఏంటి చెప్పమంటావా? ఈజీగా రికార్డ్ చేయొచ్చు, ప్లస్ మనకి అసలుకే సిగ్గు పబ్లిక్లో ఫోన్ ఓపెన్ చేయడానికి, దానికి కొన్న మెయిన్ రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే నీకు అసలు హ్యాండిల్ చేయటం రావట్లేదు, బండి వెనక కూర్చొని ఓపెన్ చేయడం కూడా ఓపెన్ చేయలేకపోతావు, దానికి కొన్న. ఒకసారి ఏమైనా మాట్లాడు, మామూలు మాట్లాడు. ఎందుకంటే ఇట్లా వెళ్ళేటప్పుడు ఒకసారి బండి సౌండ్ ఎక్కువ వినపడితే మన సౌండ్ ఎక్కువ వినపడితే టెస్ట్ చేద్దాం. చెప్పావా ఫోటో తీసుకుంటావా? పెట్టా. అదే ఇప్పుడు ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ చెప్పి తీసుకెళ్ళాలా? అండ్ ఎవరికైనా ఫ్రేమ్ నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నొక్కి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మన దానికి మనమే ప్రమోషన్ చేసుకోవాలి. అడ్డమని ఆడబెట్టినట్టు దిస్ ఇస్ ద మోస్ట్ ట్రాఫిక్ ఏరియా పేరాల్లో కదా. గేట్ వేసి బ్రిడ్జ్ ఇస్తే బాగుంటుంది. గేట్ వేసే ఉందా? ప్రాబ్లం ఏంటంటే ఆ గడ్డి బాంబులు ఇవన్నీ హెవీ వెహికల్స్ అన్ని అటు వెళ్తా ఉంటాయి, దానివల్ల పెద్ద ఇష్యూ అవుతుంది. నువ్వు రావచ్చు, ఇటు అంత ప్లేస్ ఉంది కదా. పని చేయి, దిగి ఆడ ఎన్ని ట్రాఫిక్ హ్యాట్ పెట్టుకొని అజ్జుడు వస్తుంది అందులో ఆయన. బస్సు రాని ఆతారా అటు వెళ్ళాలా? గిఫ్ట్ ర్యాప్ చేయమా? ఫ్రేమ్ ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, బాగా చేసాను లేదా. ఎప్పుడు చెప్పు ఏంటిది ఇది? ఈపురిపాలెం సెంటర్. నువ్వు ఇక్కడ కనబడతావు, ఏడు చూడు. ఈపురిపాలెం సెంటర్ స్లాంగ్ గాయస్ అంట. ఎప్పుడు పొద్దున ఏమో బయట డస్ట్ ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇదేం బొమ్మ? డ్రాగన్ బాల్స్.
తెలుసా డ్రాగన్ బాల్స్ నేను మిక్సీ చేస్తారు ఒక్కటి ఎక్కువ కాకుండా కిస్మిస్ నెయ్యి పాలు పోసి అన్ని పోసి ఉంటుంది ఉంటాయి స్వీట్ అక్క తినక ఒక స్వీట్ దాంట్లో ఒక స్వీట్ తిను సో బాయ్ చెప్పండి బావా బాయ్ రాబరీ జరిగిందా ఎప్పుడు పోలేరం తల్లి ఫేమస్ గుడి చుట్టూ రివర్స్ తిరుగుతున్నాం అటు తిరిగినట్టు తిరగదు. మనం కెమెరా కోసం తిరుగుతున్నాం. ఇప్పుడే సినిమా బుక్ చేశాను బైకర్ సెకండ్ షోకి. ఇంకా ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చేసి దేవుడి దర్శనం చేసుకొని దేవత దర్శనం చేసుకొని తినేసి ఏమన్నా సినిమాకి వెళ్దాం అనుకున్నాం. అదే బైకర్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. ఏమంటాం వాళ్ళు మీకు ఎక్కడ ఉంది మా అమ్మ కనపడకపోతే మీకు ఏమంటున్నావు? నీ ఎక్స్ప్రెషన్ ఏం కనపడట్లా చీకటి కదా లైట్లోకి వెళ్ళినది ఓకే అయిపోయిన ఎక్స్ప్రెషన్. సో ఇదే కొత్తగా కట్టిన డి మార్ట్ చీరాల లోపల ఆల్రెడీ వెళ్ళాం ఒక 2 to 3 times వెళ్ళాం. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి రికార్డ్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫోన్లు ఉన్నాయి కానీ మా అమ్మకి నాకు సిగ్గు వచ్చేసింది అనమాట బయట ఫోన్ తీయటానికి. ఏమా కనబడుతున్నామా? ఏం కాదు కానీ తీయటానికి కుదరదు, తీయటం రాదు. సో ఎందుకు ఈ గ్లాసెస్ తీసుకున్నాను ఎవరికైనా క్వశ్చన్ వస్తే అదే రీజన్. నాకేమో బయట ఫోన్ తీయటానికి సిగ్గు, మా అమ్మకేమో ఫోన్ తీసినా ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. సో ద బెస్ట్ సొల్యూషన్ కళ్ళకి కెమెరా పెట్టేసి ఆన్లో ఉంచేస్తే అది రికార్డ్ అవుతూ ఉంటుంది. అండ్ మా మాటలు కూడా ఒకేసారి వినపడుతున్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ. దిస్ ఇస్ ద ఫుడ్ కోర్ట్ ఆఫ్ చీరాల. ఇప్పుడు చేస్తాను హాయ్ అని చెప్పమా. ఇలా రోడ్డు పక్కన తినడం అన్హెల్తీ. నువ్వు రోజు ఇంట్లో వంట చేయకుండా మమ్మల్ని రోడ్డు పక్కన తినిపిస్తున్నావు రోజు. ఎలా అయితే చీజ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందా ఫుడ్? ఎందుకు 5 సార్లు అడుగుతావు? మామూలుగా ఎలా ఉంది? అయిపోయింది కదా ఇప్పుడు. బానే ఉంది. ఇప్పుడేం నెక్స్ట్ టార్గెట్ అదేనా? ఎప్పుడు వచ్చినా ఇక్కడ తినేసి అది తాగటం మాత్రం కంపల్సరీ అనమాట మాకు. సో ఈ అంకుల్ కూడా మేము డైలీ కస్టమర్స్ అనమాట. ఇప్పుడే చెప్తున్నా మనం డైలీ కస్టమర్స్ అని చెప్పేసి. చెరుకు రసం హెల్త్కి మంచిది. ఫ్రైడ్ రైస్ మంచిది కాదు, అన్హెల్తీ తిన్నా అని చెప్పి హెల్తీగా తాగాల. ఈ చూసినప్పుడు బస్ యాక్సిడెంట్లు గుర్తొస్తాయి. అదే అసలు డ్రైవర్ కనపడదు కదమ్మా ఫైట్. జస్ట్ మిస్ గుద్దించాడు. అరే లోపలికి ఎక్కి వచ్చకపోతే బయటికి రావచ్చు కదా వాడు. ప్లేన్ రో ఆడి దగ్గర దూరుతారు అందరు వచ్చి.
ఓరే నాయన తాగుతాడు వెళ్ళిపోతాడు కదా. ఇలా చిన్న చీరాల పురపాలక సంఘం అదేలే చీరాల పురపాలక సంఘం చిన్నపిల్లల పార్క్ ఎదురు మొత్తం చెప్పరా కరెక్ట్ గా. చీరాల చీరాల పురపాలక సంఘం. క్లాక్ టవర్ సెంటర్ చీరాల. చీరాల్లో బండి నడవండి ఒక గగనమ్మ. పెడతాడు ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? మీకు నచ్చిందా? రివ్యూ అడుగుతున్నావు చెప్పు ఏదన్నా. చెప్పడానికి కాదు, నేను చూపించుకోవడానికి మొత్తం చూసాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమా ఏమైందో? ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఏమైందో? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందులో టికెట్ బుక్ చేసింది ఇందులో. ఇందులో బయట మళ్ళీ ఆల్రెడీ ఛార్జర్ పెట్టించుకుని అంత తప్పేం లేదు. ఫస్ట్ టైం లేదా డ్యూటీ వాళ్ళు చేశారు ఫస్ట్. సినిమా ఎలా ఉంది? బాగుంది అలా ఉంది? బాగుంది చాలా బాగుంది. ఇంత సాంగ్ అయింది. హలో గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చిన సినిమా అయిపోయి. సో సినిమా ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. నేను సినిమా రివ్యూ కాదులే కానీ సినిమా గురించి చెప్పే ముందు దీని గురించి చెప్పాలి. ఇప్పుడు దాకా వాడాను అండ్ బ్యాటరీ అయిపోయింది 100% నుంచి. ఎందుకు అయిపోయిందో కొంచెం నాకు క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను ఆన్ చేసి అండ్ హేమెటాది యూజ్ చేస్తాను అనమాట. సో ఆ వాయిస్ కంట్రోల్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఛార్జింగ్ లాక్కుందని అర్థమైంది. సో నేను ఆ రెండు కంటిన్యూస్గా వాడినప్పుడు నాకు మ్యాక్సిమం నేను ఇక్కడి నుంచి 7కి స్టార్ట్ అయ్యాను, నాకు 10 కల్లా అయిపోయినట్టుంది. ఒక 3 అవర్స్ వచ్చింది బాగా కంటిన్యూస్గా రావాలి అంటే. బట్ నాకు వాడు చెప్పడం అయితే 8 అవర్స్ దాకా వస్తుంది మ్యాక్సిమం పవర్ బ్యాకప్ అని చెప్పేసి అన్నారు. మేబీ ఓన్లీ వీడియో రికార్డింగ్ లేకపోతే అలా కంట్రోల్గా ఉండి లేకపోతే అప్పుడప్పుడు యూజ్ చేస్తే ఐ గెస్ మ్యాక్సిమం ఒక 5 to 6 అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ అది నా ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ అనమాట దీని మీద. బట్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఎలా అంటే మీకు ముందు వ్లాగ్ చూసారు కదా ఎలా ఉందో, సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉండిద్ది నాకు ఎంత హెల్ప్ఫుల్ అయిందని చెప్పేసి. సో ఇప్పుడు సినిమాకి ఎందుకు వస్తే చాలా 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 బాగుంది. నీకు ఎలా ఉందా? చాలా బాగుంది. మా అమ్మ అయితే ఏడ్చేసింది నిజంగా లిటరల్లీ లాస్ట్లో. ఎందుకంటే నేనైతే ఎక్కువగా నా ఫాదర్కి గ్రాండ్ ఫాదర్ కనెక్షన్ నాకు బాగా కనెక్ట్ అయ్యాను. సో దానివల్ల నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్లాస్ ఉన్నాయా లేవా అంటే ఫ్లాస్ ఉన్నాయి, బట్ మనం దాన్ని ఎక్కువ పట్టించుకోండి. అంటే ఇప్పుడు ఎలా అంటే సినిమా కమర్షియల్గా నచ్చే వాళ్ళకి ఇది నచ్చదు, కమర్షియల్ కాకుండా సినిమా మూవీ లవర్స్కి అయితే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నాకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే దీంట్లో బీజిఎం ఎంత హైలైట్ అంతే డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ని బీజిఎంతో కవర్ చేశారు, ఎందుకంటే అది కమర్షియల్గా మార్చడానికి. దానివల్ల దానిలో సోల్ మిస్ అయిందని అనిపించింది సినిమాలో. అంతకు మించి ఇంకేమి లేదు, మిగతాదంతా చాలా క్లీన్గా వెళ్ళింది అనమాట. అంతే ఒక స్టెప్ బై స్టెప్గా నీట్గా వెళ్ళింది. అండ్ ఇంకో చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఏది ఫ్లాష్ బ్యాక్ ఏది రియల్ ముందు జరుగుతుందో అది అర్థం కాల. మా అమ్మ కొంచెం కన్ఫ్యూజ్ అయింది, అరే ఏంట్రా ఇప్పుడు ఏం జరిగింది, అది జరిగింది పాస్ట్లోనా లేదా ప్రెసెంట్లోనా అని చెప్పేసి అడిగింది అనమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కనపడుతున్నాయి, బట్ రాజశేఖర్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం నీట్ గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే సేమ్ లాగా ఉన్నారు ముందు వెనక. శర్వాద్ మాత్రం చాలా, శర్వానంద్ గారి అయితే చాలా 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 మంచిగా ఉంది ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఆ సన్నగా లుక్ అండ్ తర్వాత కొంచెం లావ్ లుక్ అది బాగా క్లియర్ గా అర్థమైంది అనమాట. బట్ రాజశేఖర్ గారు కొంచెం ఏదైనా చేంజ్ చేస్తుంటే బాగుండేదో అనిపించింది. అంటే తెల్ల జుట్టు వేసారు కానీ
అంత క్లియర్ గా అర్థం కాలేదు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ అది సెకండ్ హాఫ్ లో. అంతకుమించి ఇంకేం లేదు. అండ్ నేను చెప్పాల్సింది ఒకటే, ఈ సినిమాని చూసి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 18 years 20 years 22 years వీళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బైకులు కొని ఆ స్టంట్లని రోడ్లు మీద చేయబాకండి. బయటకు వచ్చేప్పుడే అసలు మేము బయటికి థియేటర్ నుంచి బయటికి రాగా అందరూ స్టార్ట్ చేశారన్నమాట రేసింగ్ ఇవ్వడం. అది బైకర్ సపరేట్ బైక్, అది సపరేట్ రేసింగ్ ట్రాక్స్, అవి అవన్నీ దానికి మనం ఒరిజినల్ గా రోడ్ల మీద చేసే స్టంట్స్ కి సంబంధమే లేదు. ఇది ప్రొఫెషనల్స్ మధ్య చేసే స్టంట్స్ అని చెప్పేసి. సో మీరు అవి చూసి ఇన్స్పైర్ అయిపోయి రోడ్ల మీద ఆ స్టంట్స్ వేసి మీరు మీ ప్రాణాల మీద తెచ్చుకున్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ అంటే వాళ్ళ ఓవర్ యాక్షన్ అదంతా కావాలని చేయడం, సో అది నాకు ప్రాబ్లం లేదు. కానీ మీ వల్ల వేరే వాళ్ళ ఇన్నోసెంట్ పీపుల్స్ ఎఫెక్ట్ అవుతారు, నాకు అది ప్రాబ్లం. సో అలా ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. సో జాగ్రత్త. ఎవరైతే చిన్నపిల్లలకు తెలియదు వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అయిపోతారు, కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త టేక్ కేర్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో అంతకుమించి ఇంకెళ్ళి ఇంకా మిమ్మల్ని బోర్ కట్టేయచ్చును. సో దిస్ ఈస్ ద రివ్యూ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ మై మెటా క్లాసెస్ అనమాట. మీరు ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసుంటారు కాబట్టి ఎలా ఉందో చెప్పండి నాకు ఒకసారి రివ్యూ ఉండి. అంటే కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది, అంటే కొంచెం క్లారిటీ మిస్ అయింది, ఇలాంటి ఏమైనా అనిపిస్తుందా మీకు? నాకు క్లారిటీ ఇవ్వండి. నేను తీసాను కదా ఒకటి, అది చూస్తే ఇంకా డిఫరెన్స్ బాగా కనపడదు. ఏం తీసావు నువ్వు? నేను ఒక బ్లాగ్ తీసాను కదా రాములు వారి. ఓకే, సెకండ్ బ్లాగ్. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను సినిమా బాగుంది, వెళ్ళి అందరు చూడండి. టైం అయిపోయింది, ఇంకా చాలా టైం అయింది. టైం ఎంత? టైం ఆల్మోస్ట్ 1:30 అయింది. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మా అమ్మ అయితే అస్సలు మర్చిపోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.